హలో హాయ్ నమస్తే అందరికీ. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్ అండి. సో నాకైతే పైనాపిల్ కేసరీబాత్ చేయాలనిపించింది. రెసిపీ అయితే షేర్ చేస్తాను, చూసేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి పైనాపిల్ అండి. సో పైనాపిల్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా రౌండ్స్ కట్ చేసుకున్నాను, కానీ తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. పైనాపిల్ కేసరీబాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నూనె, షుగర్, పైనాపిల్ అండ్ రవ్వ అండ్ ఫుడ్ కలర్ అండి, ఎల్లో కలర్. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. సో ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ రెసిపీ మొత్తం గీతోనే చేయొచ్చండి. గీ ఇష్టపడే వాళ్ళైతే ఆయిల్ రీప్లేస్ చేసుకొని. సో నేనైతే ఇక్కడ ఆయిలే యూజ్ చేశానండి. మా ఇంట్లో అయితే ఎక్కువ ఆయిలే ఇష్టపడతారు గీతో కంపేర్ చేస్తే. ఆయిల్ హీట్ అయ్యాక రవ్వ ఒక బౌల్ వేసుకోండి. సో మెజర్మెంట్ వచ్చేసి 1 ఫుల్ బౌల్ రవ్వకి 1 ఫుల్ బౌల్ షుగర్ అండి. సో షుగర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. కొంతమంది షుగర్ తక్కువ ఇష్టపడతారు, కొంతమందికి ఎక్కువ ఉంటే ఇష్టం కదా. దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి షుగర్ క్వాంటిటీ అనేది. సో రవ్వ బాగా వేగేదాకా వేపుకోండి. బికాజ్ రవ్వ ప్రాపర్గా వేగకపోతే మీకు ఆ కేసరీబాత్ అనేది ఆ టేస్ట్ అయితే మీకు రాదండి. టేస్టే కాదు, ఆ కన్సిస్టెన్సీ కూడా ఉండదు మీకు. బాగా ఫ్రై అయ్యేదాకా కంటిన్యూస్గా మీరు కలబెడుతూనే ఉండాలండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేనైతే ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేశాను. రవ్వ బాగా వేగాక నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నానండి. సో పైనాపిల్ కేసరీబాత్ అనగానే కేసరీబాత్ ఎల్లో కలర్లో అయితే రాదండి, ఫుడ్ కలర్ వేస్తేనే ఆ కలర్ వస్తుంది. సో ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, ఆప్షనల్ అది. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి ఈ స్టెప్. నెక్స్ట్ 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేశాక మీరు కంటిన్యూస్గా కలబెడుతూనే ఉండాలి, లేకపోతే ఉండల్లాగా వచ్చేస్తుంది కేసరీబాత్ అనేది. మీరు కంటిన్యూస్గా స్టిర్ చేస్తేనే కన్సిస్టెన్సీ అనేది మీకు వస్తుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే థిక్గా మారుతుంది. సో ఇంకా కొంచెం థిక్ అయ్యేదాకా కలిపెడుతూనే ఉండండి. సో కన్సిస్టెన్సీ ఇంత థిక్గా అయిన తర్వాత మీరు ఒక బౌల్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో క్వాంటిటీ వచ్చేసి ఒక బౌల్ రవ్వకి ఒక బౌల్ షుగర్ అండి. సో షుగర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను ముందు చెప్పినట్లు. షుగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే షుగర్ బాగా మెల్ట్ అవ్వాలండి. సో షుగర్ మెల్ట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ వస్తుందండి ఇప్పుడు మీరు చూసేదానికన్నా. నేనైతే ఇంకా 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. నాకైతే షుగర్ సరిపోలేదనిపించింది. సో టేస్ట్ ప్రకారం మీరు కూడా షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి ఎంత లూజ్ వచ్చేసిందో. సో మీరు ఇట్లానే కలబెడుతూ ఉంటే ఇంకొంచెం థిక్ అవుతుందండి. కొంచెం థిక్ అవుతుంది అన్నప్పుడు మీరు పైనాపిల్ చంక్స్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను పైనాపిల్. పెద్ద పెద్ద పీసెస్ తగిలినా కూడా అది టేస్ట్ బాగోదండి. సో చిన్నగానే కట్ చేసుకోండి పైనాపిల్ అనేది. సో పైనాపిల్ వేసిన తర్వాత పైనాపిల్ పీసెస్ మీద నేను లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తున్నానండి. సో పైనాపిల్ ఫ్లేవర్ అనేది కేసరీబాత్లోకి వెళ్ళి ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎలివేట్ చేస్తుందండి, చాలా టేస్ట్ వస్తుంది. మీన్వైల్ సైడ్ ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకోండి. సో గీ మెల్ట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. సో డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరుంటుందండి. మీరు ఏ స్వీట్స్కైనా సరే ఆ గీలో మీరు డ్రై ఫ్రూట్స్ కనుక ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ ఎలివేట్ అవుతుంది.
కేసరి బాత్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు ఏ స్వీట్స్లో అయినా ఒక చిటికెడు ఉప్పు వేసారంటే సో మీరు ఓవర్ స్వీట్నెస్కి ఎవిటేస్తుంది అంటారు కదండి, అలా అవ్వకుండా ఉంటుంది మీకు. అందుకే ఎవరైనా సాల్ట్ అనేది వేస్తారు స్వీట్స్లో. సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత నేనైతే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తానండి. సో నేనైతే గీతో కలిపే వేసాను ఆ డ్రై ఫ్రూట్స్, గీ సపరేట్ చేయలేదు. బికాజ్ మనమైతే ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ గీ అనేది వాడలేదు. సో ఇట్లా అయినా గీ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి నేను ఆ గీతో కలిపే వేసేసాను. సో బాగా మిక్స్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూడండి. నేను కలబెడుతుంటే ఎక్కడ ప్యాన్కి అయితే అంటుకోవట్లేదు కేసరి బాత్. సో ఇదే అండి మనకి ఫైన్ కన్సిస్టెన్సీ. సో మనకి ఎక్కడ ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కడ మిక్స్ చేసినా కూడా. నా ఫేవరెట్ పైనాపిల్ కేసరి బాత్ అయితే రెడీ అయిపోయిందండి. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి కేసరి బాత్. చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నాకు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా.